సాంబ్రాణి అనేటువంటిది ప్రత్యక్ష గుడారంలో దేవునికి ధూపార్తిని వేయటానికి, దేవుని ఆరాధించడానికి ధూపార్తిని వేయడానికి సాంబ్రాన్ని వాడేటువంటి వారు. ఆ సాంబ్రాన్ని ధూపం ఎవరు వేసేవారంటే ప్రధాన యాజకుడే. దేవునికి ఏం చేస్తూ ఉండేటువంటి వాడు, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ ధూపాన్ని వేసేటువంటి వాడు. సాంబ్రాన్ని దేనికి సాదృశ్యం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకత్వానికి సాదృశ్యం. యేసు ప్రభు యాజకత్వానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యాజకుడు అంటే ఎవరు చెప్పండి? దేవునికి మానవులకి మధ్యవర్తిత్వాన్ని వహించేటువంటి వాడు యాజకుడైతే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మానవులకి దేవునికి యాజకత్వాన్ని వహించడానికి లోకానికి వచ్చాడు. దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసును ఈజ్ ద పర్ఫెక్ట్ మీడియేటర్. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆ తండ్రికి ఏమంటే సమాధాన పరచడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఏ సమాధానం అయితే ఆదామవ్వలు పాపం చేసినప్పుడు కోల్పోయారో, మరలా ఆ తిరిగి సమాధానం ఇవ్వడానికి, తిరిగి తండ్రితో మనందరినీ ఐక్యం చేయడానికి కడపడి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. ఆయన మధ్యవర్తి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.